యదువంశ కుటుంబ సభ్యులందరికీ నా నమస్సుమాంజలులు. చాలా రోజుల తర్వాత మనం కొంత ఈరోజు మాట్లాడుకుందాం. జనరల్గా నేను మన వివాహ పరిచయ వేదిక, యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రతి ఆదివారం 10 గంటలకి మనం అందరం కలుస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అవన్నీ ఏంటంటే ఆ ఆడియో మెసేజెస్. కానీ ఈరోజు ఒక వీడియో టైప్లో మీకు చెప్పాలి. అది ముఖ్యంగా యాస్ట్రాలజీ. ఓకే, యాస్ట్రాలజీ మీద ఎందుకు చెప్పాలి అంటే, నేను మన సంస్థ వాసు యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టి 6 నెలలు చెప్పాను మీకు. ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోవస్తుంది. ఇందులో చాలా విషయాలు నేను తల్లిదండ్రులతోటి ఇంటరాక్షన్ అయినప్పుడు కొన్ని నా నోటీస్కి వచ్చాయి. చాలా విషయాలంటే ముఖ్యంగా వివాహాలని చెడగొడుతూ ఉంది మన ఫోటో వ్యవస్థ. ఫోటోలు చూడటం, ఫోటో చూసి వద్దనుకోవటం. అంటే ఫోటోలోనే ఒక ఇంప్రెషన్, ఫోటో చూసి నచ్చలేదు అనేసి ఆ మ్యాచ్ వదిలేసుకోవటం తప్పు. రెండోది వచ్చేసి జ్యోతిష్యం. మాకు నక్షత్రాలు కలవటం లేదని, రాసులు కలవటం లేదని, పాము ముంగిస్ అయిందని, ఎలికా పిల్లి అయింది, పులి ఆవు అయింది, ఇట్లా ఎవరో చెప్పారు, దానివల్ల మేము వివాహం వదులుకుంటున్నాం. నక్షత్రాలు కలవటం లేదు, వేద నక్షత్రాలని, నైదన తారలని, పోతే షష్టాష్టకాలు రాసులు షష్టాష్టకాలు అవుతున్నాయి. 6-8 కాంబినేషన్ అవుతూ ఉంది. మొత్తం 36 పాయింట్లకి తక్కువ వచ్చాయి. ఇట్లా జ్యోతిష్యంలో చిన్న కారణాలు. అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి, అది ఎంత డీప్ సబ్జెక్ట్. దాన్ని మన బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక పీజీ అంటే పిహెచ్డి కూడా ఇస్తున్నారు. దాని మీద పీజీ తర్వాత పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి, బనారస్ హిందూ యూనివర్సిటీ. సో జ్యోతిష్యం అనేది ఒక పెద్ద డీప్ సబ్జెక్ట్. అది చిన్న విషయాలకి, మ్యారేజ్లకి చెడగొట్టడం అనేది మహాపాపం, దారుణాతి దారుణం. ఎందుకంటే జ్యోతిష్యంలో మన ముఖ్యంగా భారతదేశంలో వేదిక జ్యోతిష్యం, దాన్నే మన పరాశర మహాముని చెప్పిన జ్యోతిష్యం అంటారు. దాన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లిన మహానుభావుడు తమిళనాడుకి చెందినటువంటి కృష్ణమూర్తి గారు. దాన్ని కృష్ణమూర్తి పద్ధతి అంటారు, కేపీ పద్ధతి అంటారు, సబ్లాడ్ మెథడ్ అని ఎక్కువగా చెప్తారు. ఇంకా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఉంది. సో ఆస్ట్రాలజీ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్టు తెలియకుండా వివాహ వ్యవస్థని చిన్న కారణాలు చెప్పి తల్లిదండ్రులు మోసం చేయటం అనేది అది ధర్మబద్ధం కాదు. అది ఎప్పుడు కూడా న్యాయం కాదు. ఎందుకంటే మనం బ్రతకాలి అంటే, పొట్టకూటి కోసం బతకాలి అంటే పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం లేదు. మనిషికి ఎన్నో దారులు ఉన్నాయి సంపాదించడానికి. ఎందుకంటే జీవితంలో మనిషికి రెండే ఉంటాయి. అంటే యోగించడం, భోగించడం. అంటే సన్యాసి అయితే, అంటే సన్యాసికి కుటుంబం ఉండదు. ఎవరికైతే కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు, సంతానం, వాళ్ళ అభివృద్ధి, డెవలప్మెంటు, అందులోనే జీవితం, వాళ్ళ మంచి చెడు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అందుకే మన పాతకాలంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అంటే ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం, పెళ్లి చేయాలంటే ఎంత కష్టం. ఈ రెండు పాతకాలంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒక మనిషి తన జీవితంలో సక్రమంగా నిలబడాలి, ఒక డిసిప్లిన్గా ఎదగాలి అంటే ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి. మీరందరికీ తెలుసు, ఈరోజు నేను చూశాను పెళ్ళిళ్ళల్లో ఇంత లోచా అంటారు. లోచా అంటే సింపుల్గా ప్రాబ్లమ్స్. అందులో జ్యోతిష్యము, ఫోటోలు చూసేసి వద్దనుకోవటం. మూడోది వివాహ వ్యవస్థని, అంటే అది మనదే కాదు, మన యదువంశం వివాహానికి కాదు, ఏ కమ్యూనిటీకి అయినా కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మితి
అతిగా ఆలోచించటం, అతిగా ఎక్కువ ఆశ పెట్టడం. నాకు చాలా మందితోటి ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకి చెప్పి కౌన్సిలింగ్ చేసినా వాళ్ళ మనసులు మారకపోవటం, ఇంకా పాత ధోరణి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్. నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రొఫైల్స్ ఈరోజు చెప్పుకుందాం. నా దగ్గర ఆల్మోస్ట్ మన సంస్థ స్టార్ట్ అయ్యి 29 ఆగస్టు 2024. ఈ రోజుకి ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకే 7th మంత్ రన్నింగ్ అయిపోవస్తుంది 7th మంత్. సో ఆల్మోస్ట్ 300 ప్రొఫైల్స్ మన దగ్గరికి వచ్చాయి. ఈ 300 ప్రొఫైల్స్లో ఎక్కువ మంది 90, 91 డేట్ ఆఫ్ బర్త్స్, 92, 93, 94, ఓకే 95 అంటే ఓకే 29 years. వాట్ అబౌట్ 91 అంటే ఎంత? 91 అంటే ఆల్మోస్ట్ 33 దాటి 34లో ఉన్నారు. మరి ఈ 34 yearsకి ఎందుకు లేట్ అయ్యింది అంటే తల్లిదండ్రుల దగ్గర కారణాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఏదైనా కారణం కావచ్చు. సహజంగా ఒక బాధ్యతలు ఎత్తుకొని, బాధ్యతలు అంటే చెల్లెలు, అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇంటి బాధ్యత మోసాను, ఇల్లు కట్టాలి, మ్యారేజ్ అయితే లెక్కలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి కొంత ఇల్లు సెటిల్ అవ్వాలి, ఇట్లా ఆగితే ఓకే. అది ఏంటంటే బాధ్యతలు మోసిన తర్వాత, ఒక బాధ్యతలు మనం మోసి ఇంటి బాధ్యతలు, మ్యారేజ్ లేట్ అయ్యింది అంటే ఓకే. కానీ ఒక జ్యోతిష్యం మీదనో, ఫోటోలు చూసి నచ్చటం లేదు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీకు మించి కోరుకోవటం, ఓకే, ఇవన్నీ మన వివాహ వ్యవస్థని దెబ్బతీసాయి అని నేను బలంగా చూశాను. నేను ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు నా సండే ప్రతి ఆదివారం 10 గంటలకి మన వాసు యాదవ ఉచిత వివాహ పరిచయ వేదికలో 10 గంటలకి వాట్సాప్ గ్రూప్ చాట్లో తల్లిదండ్రులతో నేను డిస్కస్ చేసినప్పుడు చాలా ఈ విషయాలు ఎలా అంటే, ఉదాహరణకి నేను ఒక్కొక్క పాయింట్ క్లియర్ చేస్తాను. ఫొటోస్ చూసి మ్యారేజ్ వాళ్ళు వదులుకోవటం, ఇంకొక మ్యాచ్ చూడటం. ఫొటోస్లో ఈరోజు మీకు తెలుసు మొబైల్స్లో ఫొటోస్ తీస్తూ ఉన్నా. ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోగ్రాఫర్ని పెట్టేసి ఫొటోస్ తీయటం లేదు. వాళ్ళు ఏదో 2-3 ఫోటోలు పంపిస్తారు. అది కలర్ లేకపోవటం, డిమ్ అవటము చూస్తారు. కొంతమంది ఫోటోజెనిక్ ఫేసెస్ అంటారు. సో అంత ఫోటోలు అంత అనిపించదు. సో దాన్ని పట్టుకొని మీరు ఎందుకు ఆ మ్యాచెస్ని వదులుకుంటున్నారు? మీకు బయోడాటా చూశారు, బయోడాటా అంతా నచ్చింది, బయోడాటాలో బాగుంది, బయోడాటా స్ట్రాంగ్గా ఉంది అన్నప్పుడు ఇంకో ఫోటోలు అడగండి. మీరు వేరే ఫోటోలు అడిగి తీసుకోండి మీరు, ఓకే. సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫొటోస్ ఓకే, నెక్స్ట్ ఏంటి? తర్వాత నాకేం చెప్తారు అంటే, సార్ ఫోటోలోగా ఇంటికి వెళ్ళి చూసాం మేము, ఇంటికి వెళ్ళి చూస్తే ఫోటోలో అలాగ లేదు, అందుకనే కదా వీడియో కాల్ చేసుకోమని చెప్పారు. ఒకటి కాదు, 2 వీడియో కాల్స్, 2 మీటింగ్స్ అబ్బాయికి అమ్మాయికి అరేంజ్ చేసుకోండి. ఆ పాత ధోరణిలో ఉండమాకండి. ఎందుకంటే నాకు చాలామంది చెప్పేది, ఇంటికి వెళ్ళి నేను చూశాను సార్, అనిపించలేదు, ఫోటోల్లాగా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు నేను ఆల్రెడీ మీకు మొదటి నుంచి కూడా నా ఆడియో మెసేజ్, వీడియో మెసేజెస్ చెప్పింది. ఈరోజు దాదాపు 10 మ్యాచెస్ సెట్ అవ్వాల్సింది మన సంస్థలో. అవి చిన్న కారణాలు చేసి సెట్ కాకుండా వాళ్ళు మ్యారేజెస్ వదులుకునే స్థితికి వచ్చారు. ఉదాహరణకి నేను చెప్పింది, ఇంటికి వెళ్ళి చూశారు, ఫొటోస్లో అనుకున్నట్టు లేదు. సరే, మీరు అసలు ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 నేను అడిగి ఎవరినండి, నేను చెప్పాను ముందు, ఇంటికి వెళ్ళమాకండి. ఇంటికి 95% మీ అనుకున్నట్లు అన్నీ ఏంటి, ఫొటోస్లో నచ్చారు, వీడియో కాల్స్లో ఓకే మాట్లాడుకున్నారు, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నారు, తల్లిదండ్రులుగా మీరు వాళ్ళు మాట్లాడుకున్నారు, మీరేసే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పారు, వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పారు, మీకేదో ఇచ్చిపుచ్చుకునేది ఏదో అడుగుతారు, స్త్రీధనం ఆమెకు రావాల్సిందేదో మీరు కోరుకుంటారు, అవన్నీ అడిగారు. ఇవన్నీ మీరు అడిగే అన్నీ, అమ్మాయికి వంట వచ్చా లేదా, ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక మ్యాచ్ కేవలం వంట మీద వదిలేశారు. అంటే వంట మీద వదిలేశారు అంటే మీకు అంటే ఫోన్లో తెలియదా?
ఫోన్లో అంటే ఎక్కడి నుంచో వచ్చి మీరు అంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇంటికి వచ్చి వంట వచ్చమ్మా అని అడగాలి అంటే ఫోన్లో తెలియదా? ఇప్పుడు ఇంటికి వచ్చారు వంట రాదని తెలిసి మీరు మ్యారేజ్ వదిలేసుకుంటారు. అదంతా ఫోన్లో కనుక్కోవచ్చు కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫోన్లో అన్నీ మీరు అడిగి తెలుసుకోండి. మీకు వంట వచ్చా, మీరు ఇంకేదన్నా మీ కోరికలు మీకు అడిగే విధానం అంతా. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవటాలు. పాపం ఆయన తండ్రి ఫోన్లో చెప్పేశాడు, నేను ఇంతే ఇవ్వగలను, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. అయితే మేము వస్తాం ఇంటికి. వచ్చారు, మాట్లాడారు, వెళ్ళి మాకు అక్కడ ఎంత ఇస్తామంటారు, అక్కడ అంత ఇస్తామన్నారు. అమ్మాయి బీటెక్ కాదు, నాన్ టెక్నికల్ డిగ్రీ అంటే బీకామ్ బీఏ లాగా. మీకు ఇంటికి వచ్చి అంత దూరం నుంచి ఇంటికి వచ్చి మీకు బీటెక్ నాన్ బీటెక్ తెలుసుకోవడానికి అంత దూరం రావాలా? ఫోన్లో కనుక్కుంటే బయోడాటాలో తెలిసిపోద్ది కదా. బయోడాటాలో మనకి క్లియర్గా రాస్తూ ఉన్నారు. దాంట్లో బయోడాటాలో మనకి ఏముంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటివి, వాళ్ళ ఎవ్రీథింగ్ దాని బయోడాటాలో ఉంటుంది. మీరు అంత దూరం ట్రావెల్ చేసి రానవసరం లేదు, మ్యాచ్ వదులుకుంటున్నారు. నేను క్లియర్గా చెప్పింది ఏంటి అంటే మీకు ఇంటికి అనేది 95% మీకు ఆన్లైన్లో మొత్తం సెటిల్ అయిపోవాలి. మీ ఫోటోలు చూసినా, మీ జ్యోతిష్యం చూపించుకున్నా, అంటే నేను జ్యోతిష్యం మీద చాలా ఫైటే చేస్తున్నాను. రాబోయే కాలంలో జ్యోతిష్యం మీద ఎంత క్లాసెస్ నడుస్తాయంటే నా ఈ డీప్గా మీకు ఇలా జ్యోతిష్యం ఇంతవరకు చెప్పలేదు ఎవరు అని మీ నోటితోటి ఒప్పిస్తాను నేను. ఇంత జ్యోతిష్యం చెప్తారా? ఒక అబ్బాయి అమ్మాయి చాట్ చూస్తే 3 గంటలు పడుతుంది. నేను చెప్పున్నాను ఆల్రెడీ. ఒక ఎలిక పిల్లి అయిందని పెళ్లి చెడగొట్టడం, ఒక పాము ముంగిస్ అయింది, పులి ఆవు అయింది. ఈ 3 పాయింట్లు ఏవి కూడా యోనికూటం కింద వస్తాయి. దానికి 4 పాయింట్లు ఉంటాయి అష్టగుణ కూటమిలో. నక్షత్రాలు కలవలేదు, వేద నక్షత్రాలు అయినాయి, దానికి 3 పాయింట్లు ఉంటాయి. ఓకే, రాశి కూటంలో కలవటం లేదు, రాసులు కలవటం లేదు, అంటే షష్టాష్టకాలు 6-8 కాంబినేషన్. నేను చెప్పాను 6-8 కాంబినేషన్ అయినంత మాత్రాన నా పెళ్ళి ఆగదు. తెలిసినోడు జ్యోతిష్యం చెప్పేవాడు చెప్తాడు షష్టాష్టకాల్లో శుభ షష్టాష్టకాలు ఉంటాయి. అంటే ఆ కాంబినేషన్, ఆ రాశి 6-8 కాంబినేషన్కి వచ్చినా కూడా ఆ రాశి అధిపతులు ఉంటారు, గ్రహాలు. ఉదాహరణకి అమ్మాయిది కర్కరాశి, అబ్బాయిది ధనురాశి. ఇప్పుడు 6-8 కాంబినేషన్ అంటే ఎట్లా కుదురుద్ది? దానికి ఆ రాశి అధిపతులు గురుచంద్రులు కదా, వాళ్ళ మిత్రులు. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదు, పాయింట్స్ వస్తాయి. అసలు నేను అష్టగుణ కూటమికి ఫస్ట్ వెళ్ళకూడదు మీరు ఎవరు కూడా. 36 పాయింట్లకి 15 వచ్చినాయి, 16 వచ్చినాయి. నేను మీకు 18 పాయింట్లు 15 పాయింట్లు వచ్చినోటిని 20-22 పాయింట్లు చేసి చూపిస్తాను. అది వచ్చినోడు చెప్పగలడు, రానోడు ఏం చెప్తాడు? వాళ్ళకి తెలియాలి కదా. చాట్లేసి చూసేసేది, ఏదో ఒక యాప్లోకి వెళ్ళేది, ఆ యాప్ చెప్పేసింది. అవన్నీ సాఫ్ట్వేర్లో గ్లిచ్ అంటాం మేము. గ్లిచ్, GLITCH, గ్లిచ్ అంటే ఎర్రర్స్. కోడింగ్లో కరెక్ట్గా మన కోడ్ సరిగా రాయకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? తక్కువ పాయింట్లు వచ్చినా భయపడిపోతారు. అవుట్ ఆఫ్ 36కి మీకు 11 వచ్చినాయి, సరే మాకు 14 వచ్చినాయి, 20 వస్తాయి. దాన్ని కరెక్ట్గా మనం మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ చేసి అది వచ్చి ఉండాలి. అదే మీకు చెప్పాను. ఇప్పుడు షష్టాష్టకాలు అక్కడ పాయింట్లు మైనస్ అవుతాయి, కానీ అది శుభ షష్టాష్టకమా? కర్కాటకం ధనుసు శుభ షష్టాష్టకం అంటే వాళ్ళ గ్రహాలు మిత్రులు అన్నమాట. అప్పుడు అది పాయింట్లు ఫుల్ పాయింట్స్ వస్తాయి. రాశికూటానికి 7 పాయింట్లు వస్తాయి. ఓకే, 7 కాకపోతే 6 వస్తాయి. అప్పుడు పాయింట్లు పెరుగుతాయి కదా. సో ఇవన్నీ చాలా మీకు తెలియాలి, చాలా ఉంది మీకు. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ ఎలా, మొన్నొకటి నాకు పుత్తూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. అందులో మీకు నేను చెప్పాలని ఏంటంటే, పుత్తూరు నుంచి ఆయన ఫోన్ చేసినప్పుడు ఆ మ్యాచ్ ఆయన వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు నేను అడిగాను. అమ్మాయి పులి అయింది, అబ్బాయి ఆవు అయింది, అది వద్దన్నాడు. నేను చూశాను, లేదే అమ్మాయి అసలు పులి కావటం లేదు, అమ్మాయి దున్నపోతు మహిషం అవుతుంది. మహిషం అంటే అమ్మాయి నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. ఆయన చెప్పాడంట విశాఖ నక్షత్రం 1వ పాదం. ఎందుకంటే స్వాతి తర్వాత విశాఖ వస్తుంది, స్వాతి తర్వాత విశాఖ. ఏంటంటే 2వ గ్రూపు 27 నక్షత్రాలని 3 గ్రూపులుగా విడగొట్టినప్పుడు మొదటి గ్రూపులో 9 నక్షత్రాలు, 2వ గ్రూపులో 9 నక్షత్రాలు, 3వ గ్రూపులో 9 నక్షత్రాలు, 27 నక్షత్రాలు.
రెండో గ్రూపులో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 9 నక్షత్రాలు ఉంటాయి. అప్పుడు స్వాతి తర్వాత విశాఖ వస్తుంది. ఆయన క్యాలిక్యులేషన్స్ ఏం వేస్తున్నాడో అది విశాఖ వస్తుంది. విశాఖ అయితే పులి అవుతుంది. కానీ అమ్మాయి స్వాతి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో అప్పుడు కూడా నేనేం చూశాను అంటే ఆ అమ్మాయి చంద్రుడి స్థితి చూశాను. చంద్రుడు 18 డిగ్రీల్లో ఉన్నాడు. అవన్నీ చూడాలి. ఎందుకంటే ఆయన కన్ఫ్యూజన్ ఉంది. అమ్మాయి విశాఖ నక్షత్రము పులి అయ్యింది, అబ్బాయి ఆవయ్యాడు, ఈ మ్యాచ్ వద్దు. నేను చూసాను స్వాతి నక్షత్రం. చంద్రుడు 18 డిగ్రీల్లో ఉన్నాడు. చంద్రుడు 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు దాటితే విశాఖ నక్షత్రం వస్తుంది. అంటే 2 డిగ్రీలు చంద్రుడు మూవ్ అవ్వాలి అంటే ఒక రాశిలో చంద్రుడు 25 రోజులు ఉంటాడు. 25 రోజులు అంటే 54 గంటలు. 1 డిగ్రీ మూవ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 1.5 గంట పడుతుంది. 1.5 గంట. 2 డిగ్రీలు 18 నుంచి 20 డిగ్రీలు అవ్వాలి అంటే చంద్రుడు 20 తర్వాత వెళ్తే విశాఖ నక్షత్రం వస్తుంది. 20 డిగ్రీల తర్వాత అంటే 2 డిగ్రీలు మూవ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 3 గంటలు పడుతుంది. అప్పుడు నేను దాని పంచాంగం చూశాను. దాన్ని మీరు చూసుకోండి, క్యాలెండర్స్ అంటారు, ఇఫెమెరిస్ అంటారు. ఇఫెమెరిస్ EPHEMERIS ఇఫెమెరిస్. దాంట్లో చూసాను కూడా. దాంట్లో కూడా చంద్రుడు 2 డిగ్రీలు దాటితే విశాఖ వస్తాడు. దాంట్లో క్లియర్గా ఉంది. ఆ రోజు అమ్మాయి పుట్టినరోజు కూడా నేను పంచాంగం చూస్తే అమ్మాయి పుట్టింది 10:25 ఉదయం అయితే స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 54 దాకా కూడా స్వాతి నక్షత్రం ఉంది. మధ్యాహ్నం 1 గంట 55 విశాఖ వస్తుంది. అంటే ఉదయం 10:25కి అమ్మాయి పుడితే 3 గంటల 29 తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. అంటే నా క్యాలిక్యులేషన్ కరెక్ట్. 18 డిగ్రీల నుంచి 22 డిగ్రీలు ఇంకా దాటాలి. 2 డిగ్రీలు చంద్రుడు కవర్ చేయాలి అంటే ఒక రాశిలో ఆల్మోస్ట్ 3 గంటలు పడుతుంది. సో నా క్యాలిక్యులేషన్ నేను కరెక్ట్గా వెళ్ళాను. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో స్వాతి నక్షత్రం 4వ పాదం అంటే మహిషం, దున్నపోతు. అబ్బాయి ఆవయ్యాడు. అప్పుడు ఈ యోనికోటంలో చెప్పేసి ఆ అమ్మాయి మ్యారేజ్ క్యాన్సిల్ చేయటం అధర్మం, జ్యోతిష్ శాస్త్రానికే అన్యాయం చేయటం. అది జ్ఞానం, సరస్వతి ఇచ్చిన జ్ఞానాన్ని. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, నేర్చుకోండి, నేను కాదన్ను. ఇంకా డీప్గా నేర్చుకోండి. ఎవరైనా జ్యోతిష్యం ఒక వర్గమే చెప్పాలి, ఒక వర్ణమే చెప్పాలని లేదు. ఈరోజు ఎంతోమంది చెప్తున్నారు. కానీ వచ్చిరాని జ్యోతిష్యం చెప్పడం, ముఖ్యంగా వివాహాలు చెడగొట్టడం అనేది ఇది చాలా అధర్మం. దైవం దీన్ని ఎప్పుడు క్షమించడు. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో మన బిడ్డలు ఉంటారు. మనం చేసే మన కర్మలు మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం చేసే మంచి పనులు, మనం ఈ భూమి వదిలి వెళ్తున్నాము అంటే మనం వెనకోళ్ళకి మన జాతికి, మన సంతతికి మంచిని ఇచ్చి వెళ్ళాలి. కాబట్టి జ్యోతిష్యం మీద పెళ్ళిళ్ళు చెడగొట్టడం చాలా తప్పు. అది కూడా చిన్న పాయింట్ నేను చెప్పాను మొదటి నుంచి, మీ అందరికీ చెప్పాను. జ్యోతిష్యం అనేది ఒక డీప్ సబ్జెక్ట్. అందులో ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అవుతుంది అష్టగుణ కూటమి అనేది. అసలు అక్కడికి వెళ్ళకూడదు. నేరుగా అష్టగుణ కూటమి కాదు చూడాల్సింది, గ్రహ బలాలు చూడాలి. ఫస్ట్ చార్ట్లో మనం ఏం చూస్తాం? లగ్నం ఎక్కడుంది, రాశి, జన్మరాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది జన్మరాశి. లగ్నం సూర్యుడిని బట్టి లగ్నం కనుక్కుంటాం. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది జన్మరాశి. ఆ రాశిలోనే నక్షత్రం కూడా వస్తుంది, పాదం కనుక్కుంటాం. ఆ తర్వాత మనం వెళ్ళాల్సింది చార్ట్లో, ఇద్దరి చార్ట్లలో గ్రహాలు ఎలా ఉన్నాయి, గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి. ఎందుకు ఏ గ్రహాలు మనం చూస్తాం చార్ట్లో, ఇద్దరి చార్ట్లో? గురు, శుక్ర, కుజులు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఈ 3 గ్రహాలు వివాహానికి చూడాలి. నేను చెప్పాను దానికి చాలా పద్ధతులు అంటే బేసిక్గా వాళ్ళు షడ్బలాలని, అష్టక వర్గ పట్టికలని ఉంటాయి. కానీ కొంచెం జనరల్గా మనం కూడా ఒక ఐడియా ఏంటి, ఒక గ్రహము ఒక చార్ట్లో
రెట్రోగ్రేడ్ అయిందా, వక్రీకరించి ఉందా, దాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. వక్రీకరించి ఉందా, కంబస్ట్ అయిందా, సూర్యుడికి దగ్గరగా ఏమన్నా వచ్చిందా ఆ గ్రహము, దాన్ని అస్తంగత్వం అంటారు. రెట్రోగ్రేడ్ అయిందా, అస్తంగత్వం అయిందా, ఆ గ్రహం ఏమన్నా బాల్యస్థితిలో ఉందా. బాల్యస్థితి అంటే 0 నుంచి ఒక 5 డిగ్రీల లోపు బాల్యస్థితి అంటే గ్రహం ఇంకా డెవలప్ కాలేదు. ఓకే, లేదు గ్రహము ఎండ్ స్టేట్కి వచ్చిందా, మృతస్థితి అంటారు. అంటే 28-30 డిగ్రీల మధ్యలో మృతస్థితి వస్తుంది. అంటే గ్రహం ఆ రాశి నుంచి దాటి ఇంకొక రాశిలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇవన్నీ ఒక గ్రహము ఆ లగ్నానికి శుభగ్రహం అవుతుందా, అశుభ గ్రహం అవుతుందా అంటే జనరల్గా న్యాచురల్ బెనిఫిట్స్ అంటారు. ఏటినేటిని గురు శుక్ర బుధుల్ని న్యాచురల్ సహజ శుభగ్రహాలు. పూర్ణచంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు శుభగ్రహం అంటారు. వీటిని న్యాచురల్ సహజ శుభగ్రహాలు. లగ్నాన్ని బట్టి ఈ గ్రహాలు అశుభ గ్రహాలుగా మారుతాయి. వాటిని మేము ఫంక్షనల్ బెనిఫిట్స్ అంటాం. అంటే లగ్నాన్ని బట్టి వాటి స్వభావం మారుతుంది. సో ఆ గ్రహం నేను చెప్పినట్టు గ్రహ బలం లెక్కేసేటప్పుడు అది ఎట్లా రెట్రోగ్రేడ్ అయిందా, కంబస్ట్ ఏమన్నా అయిందా, అస్తంగత్వం చెందిందా, బాల్యస్థితిలో ఉందా, పోతే మృతస్థితిలో ఉందా, ఆ గ్రహం ఏదన్నా ఉచ్చస్థితిని పొందిందా, నీచ స్థితిలో ఏమన్నా ఉందా, ఆ గ్రహము D1 చార్ట్లో D9 చార్ట్లో సేమ్ రాశిలో ఉందా, అప్పుడు వర్గోత్తమం అయింది అంటారు. నవాంశ చార్ట్ D9 అంటారు. D1 చార్ట్ అంటే లగ్న చార్టు, దాన్నే మనం రాశి చార్టు, జన్మకుండలి, D1 చార్టు, పోతే జన్మకుండలి, ఇంగ్లీష్లో అయితే నాటల్ చార్టు, లగ్న చార్టు, జన్మ చార్టు అంతా ఒకటే పేరు, కన్ఫ్యూజ్ కామాకండి. D1 చార్ట్ అంటారు. సో D1 చార్ట్లో ఒక గ్రహము ఏ రాశిలో ఉందో D9 నవాంశ చార్ట్లో కూడా అదే రాశిలో ఉంటే వర్గోత్తమం అంటారు. ఇంకా పోతే ఆ గ్రహము ఉచ్చస్థితి పొందిందా, ఏదైనా నీచ స్థితిలో ఉందా, సొంత రాశిలో ఉందా, లేదు మిత్ర రాశిలో ఉందా, ఇవన్నీ పాజిటివ్ ప్లస్లు అవుతాయి. ఓకే, బాల్యస్థితి మృతస్థితి అన్నీ మైనస్లు అవుతాయి. ఓకే, ఆ రెట్రోగ్రేడ్ అయింది, కంబస్ట్ అయినప్పుడు కొంచెం కండిషన్స్ చూడాల్సి వస్తుంది. పోతే శత్రుక్షేత్రంలో ఉంది, శత్రురాశిలో ఉంది అంటే మైనస్ అవుతుంది. మిత్రక్షేత్రంలో ఉంది, స్వక్షేత్రంలో ఉంది, ఉచ్చస్థితిలో ఉంది, ఎన్ని ప్లస్లు. ఇట్లా ఒక గ్రహానికి పోతే ఆ గ్రహము దుస్థానాలు 6, 8, 12 దుస్థానాల్లో ఏమన్నా ఉందా, ఆ గ్రహము ఏదన్నా పాపగ్రహం చేత చూడబడుతుందా, గ్రహ వీక్షణలు అంటే ప్లానెట్ ఆస్పెక్ట్స్ అంటారు. ఇదంతా సబ్జెక్టు. జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. లేస్తే ఈ రోజుల్లో మొబైల్స్లో యాప్లు వచ్చాయి. మొన్న మా తండ్రి నాకు ఫోన్ చేసి ఈ మ్యాచ్ మేము వద్దనుకుంటున్నామండి, మా పాప చూసింది పాయింట్లు తక్కువ నక్షత్రాలు కలవట్లేదు. మీ పాపకి జ్యోతిష్యం వచ్చా, ఏది మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయికి ఆ అమ్మాయి యాప్ల్లో మొబైల్లో యాప్ వేసి చూసి నాకు నక్షత్రాలు కల పాప చెప్తా ఉంది అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత సిల్లీగా జ్యోతిష్యం వచ్చేసి అందరు చేసే పని అయితే ఇక మ్యాచ్లు నిలవడు. మీరు మ్యాచ్లు చేసుకోరు, వివాహం కాదు. అసలు జ్యోతిష్యం మీరు నమ్ముతున్నారు అన్నప్పుడు డీప్గా వెళ్ళాలి. డీప్గా అంటే ఎవరు డీప్గా ఈ రోజుకి నాకు ఎంతమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడానో ఎవరు కూడా నాకు జ్యోతిష్యం ఇంత డీప్గా ఒక ఆయన చెప్పాడు సార్ అని నాకు చెప్పలేదు. నేను అడిగాను, మీ మ్యాచ్ ఎందుకు వదులుకున్నారు అంటే, సార్ మాకు నక్షత్రాలు కలవలేదు, అందుకని మా పంతులు నాకు కొన్ని నక్షత్రాలు ఇచ్చాడు, ఈ నక్షత్రాలకి మ్యాచ్ అయ్యే నక్షత్రాలు చెప్పాడు, అయ్యే ఉంటే చూసుకోమన్నాడు, మీ అబ్బాయి నక్షత్రం ఇది కాబట్టి ఈ నక్షత్రాలు అమ్మాయి ఉంటే చూసుకోండి అన్నాడు. ఆ నక్షత్రాలు వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేను చెప్తున్నాను, వేద నక్షత్రాలు, అతను నైదన తారలు అంటారు. అది అష్టగుణ కూటమిలో నక్షత్ర కూటమి, దాన్నే మీరు తారాబలం అంటారు, తారాబలము అంటారు. దాన్నే నక్షత్ర బలము, తారాబలము, నక్షత్ర కోట, దానికి వచ్చే పాయింట్లు 3 పాయింట్లు. మీరు 3 పాయింట్ల మీద మీరు 36 పాయింట్లు 3 వదిలేస్తే మనకి ఎన్నో వస్తాయి. మీరే చెప్తారు నాకు చాలామంది 18 పాయింట్లు దాటితే చాలని. అది కరెక్ట్గా అక్కడ నక్షత్ర కూటంలో ఆయన వదిలేసుకోమంటే మిగతా వాటిలో పాయింట్లు వస్తాయి. నాడీ కూటంలో రావచ్చు మీకు, రాశి కూటంలో నాడీ కూటమి 8 పాయింట్లు, రాశి కూటమికి 7 పాయింట్లు, గణకూటమి రాక్షస గణమ, దేవగణమ, మనిషి గణమ దానికి 6 పాయింట్లు, గ్రహమైత్రికి 5 పాయింట్లు, గ్రహబలం అంటాం. అక్కడ ఎన్ని కలిపితే మేజర్ కూటమిలో రాశి కూటమి, నాడీ కూటమి 8 పాయింట్లు, రాశి కూటమి 7 పాయింట్లు, గణకూటమి 6,
7-8-15-6-21 గ్రహమైత్రి 5 26 పాయింట్లు అక్కడే వచ్చేసినాయి మీకు. ఏదో చిన్న కూటమి వర్ణకూటానికి 1 పాయింట్, వశ్యకూటమికి 2 పాయింట్లు, వర్ణకూటంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అది దానికి వచ్చే పాయింట్ ఎంత 1 పాయింట్, దాన్ని పట్టుకొని వశ్యకూటంలో వచ్చే 2 పాయింట్లు, తారాకూటంలో వచ్చే 3 వీటిని పట్టుకొని తిరుగుతామని వివాహం అదేంటే తెలిసి తెలియని జ్యోతిష్యం ఈరోజు వివాహ వ్యవస్థను నాశనం చేస్తుంది. రాబోయే నా పోరాటం అంతా కూడా వివాహ వ్యవస్థని సక్రమ మార్గంలో నడిచేటట్టు చూడాలి. నేను దేశం కోసం పనిచేసిన ఒక సైనికుడిని, 30 సంవత్సరాలు దేశం కోసం పనిచేశాను. ఒక టెక్నికల్ ఇంజనీర్గా ఎంతోమంది సైనికులకి టెక్నికల్గా నేను ఒక ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేశాను. టెక్నికల్ చాలా చదివాను నేను. అవన్నీ ఇక్కడ చెప్పడం వేస్ట్. నా ఫ్రీ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ప్రోగ్రామింగ్ మీద. వారానికి 3 రోజులు శుక్ర శని ఆదివారం చాలా వరకు మేము ప్రోగ్రామింగ్ మీద పైథాన్ అని, జావా అని, సి అని, C++ అని కోడింగ్ అనేది ఎలా వస్తుంది, ఎట్లా జరుగుతుంది, ఈరోజు ఎలా ఉంది, ఎలా డెవలప్ చేయొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లల్లో ఎలా డెవలప్ చేయాలి అనేది నా కోడింగ్ క్లాసులు నడుస్తూ ఆల్మోస్ట్ 3rd ఇయర్. అప్పుడు మన యదువంశానికి ఒక వివాహ పరిచయ వేదిక ఉండాలి ఉచితంగా. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థని మనని కాదు అన్ని కమ్యూనిటీని నాశనం చేస్తా ఎంతో అంటే దేశం అనేది భారతదేశం, మన భారతదేశం అంటే మన దేశం. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా దేశానికి. నేను ఈ దేశంలో భరతఖండంలో వేద భూమిలో పుట్టాను. ఎన్నో వేదాలు వల్లించిన ఈ పవిత్ర భూమిలో మీ అందరికీ తెలిసింది మహానుభావుడు మన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఎంతోమంది మనం దేవుళ్ళుగా భావించే వాళ్ళ మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మనకి ఎన్నో విషయాలు, మనిషి ఎలా బతకాలి అనేది ఒక మహానుభావుడు రాముడు చెప్పిన, మన యదువంశ సంజాతకుడు శ్రీకృష్ణుడు మనకు యదువంశంలో పుట్టిన ఆయన మనకి గీతోపదేశం చేసి ఎంతో చెప్పాడు భగవద్గీత రూపంలో. మన సంస్కృతి సంప్రదాయాలని మనం గౌరవించుకోవాలి. అందులో వివాహ వ్యవస్థ చాలా ముఖ్యంగా మన హిందూ వ్యవస్థ అంటే వివాహం అనేది ఒక పవిత్ర బంధము. ఆ బంధం నిలబడాలి అంటే మేము మొదటి నుంచి చెప్పాను నేను 25 పాయింట్లు మన పరిచయ వేదికల్లోనే మన గ్రూప్ అన్నిటిలో కూడా నేను పబ్లిష్ చేస్తూ ఉన్నాను. యదువంశం అయినా యాదవ టాపిక్స్ 1, 2లో యదువంశము, పరిచయ వేదిక వీటన్నిటిలో నేను యాదవ గ్రూప్ 25 పాయింట్ల వివాహానికి సంబంధించి పబ్లిష్ చేస్తూ వచ్చాను. మీరు అవన్నీ చూడండి. వివాహం అంటే సర్దుకుపోవటం. అది అమ్మాయికి అబ్బాయికి ఆ 25 పాయింట్లు చదివి వినిపించండి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, అబ్బాయి సైడ్ తల్లిదండ్రుల బాధ్యత, అమ్మాయి సైడ్ తల్లిదండ్రుల బాధ్యత ఎంత అవసరం, అవన్నీ చూడకుండా మనం వివాహం ఎప్పుడు ఈగోస్ మీద నడవదు. వివాహం ఒకరిని ఒకరు గౌరవించుకొని ఒకరినొకరి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో సర్దుకుపోదాము అన్న ఒక కాన్సెప్ట్లో వివాహం నడుస్తుంది. ఇప్పుడు వివాహ వ్యవస్థలో మీరు చాలామందిని చూశాను నేను. మీరు ఫోన్ చేశారా అంటే సార్ ఒకసారి చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు వివాహం కావాలి అంటే మనం ఒక మ్యాచ్ కావాలి అంటే 1 కాదు 2 సార్లు తప్పేం వస్తుంది, మనం ఏం తగ్గిపోతామా? ఇప్పుడు మనం ఫోన్ చేసాం, వాళ్ళు ఫోన్ ఎత్తలు, ఇంకోసారి ఫోన్ చేయండి. వివాహ వ్యవస్థ ముందుకెళ్ళాలంటే 1 అడుగు వాళ్ళు వేస్తే 2 అడుగులు మనం ముందుకేయాలి. అప్పుడే ఆ వివాహము కుదురుద్ది. అంతే ఎవరి పాటికి వాళ్ళు నేను ఎందుకు ఫోన్ చేయాలి, నేను ఒకసారి చేశాను సార్ వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, ఏమో వాళ్ళు చూసుకోలేదేమో,